welcome back. Now we are discussing about ratios and proportions. So ratios ఎలా ఉంటాయి? సో టైప్స్ ఆఫ్ రేషియో, డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, అండ్ ట్రిప్లికేట్ ఏంటి, సబ్ ట్రిప్లికేట్, కాంపౌండెడ్ రేషియో అంటే ఏంటి, ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇందులో మనకి ఎలా ఇస్తాడంటే రేషియోస్ మనకి ఏజెస్లో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏజెస్లో మొత్తం అంతా కూడా రేషియో కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్లో. ఇంకా నవ్ విల్ డిస్కస్ అబౌట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటారు జనరల్గా. సో ప్రపోర్షన్స్ అంటే విల్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అంటే వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గో విత్ ద కాస్ట్ ఆఫ్ 5 pence వచ్చి 40 rupees ఏమో అండి. ద కాస్ట్ ఆఫ్ 5 pence ఈక్వల్స్ టు 40 rupees. దాన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 8 pence? 8 pence కాస్ట్ ఎంత అని అడిగాడు అనుకున్నాం. సో మనం ఏం చేస్తాం, జనరల్లీ విల్ గో విత్ ద క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంటుంది కదా, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి లెఫ్ట్ ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ వాల్యూ అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 8 into 40/5. ఇది ఇందులో 8 times పోతుంది, దాన్ని విల్ గెట్ 64. సో 8 pence కాస్ట్ ఎంత 64 అని తీసేసుకుంటాం, రైట్. అలా కాకుండా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 pence? 2 pence కాస్ట్ ఎంత అని అడిగా అనుకో, ద సేమ్ థింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇఫ్ 5 pence ఈక్వల్స్ టు 40, దెన్ 2 pence ఈక్వల్స్ టు హౌ మచ్? 2 into 40/5. ఇందులో 8 times పోతుంది, దాన్ విల్ గెట్ 16. సో ద కాస్ట్ ఆఫ్ 2 pence ఈక్వల్స్ టు 16 rupees అని చెప్తాం. అండ్ యాక్చువల్లీ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ కరెక్ట్, హౌ వీ కెన్ డిఫైన్ దట్ దిస్ రూల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ దిస్. అంటే చిన్నప్పటి నుంచి ఏదో క్రాస్ మల్టిప్లికేషన్ చెప్తున్నారు, సో దట్ అది ఎలా అప్లై అయిపోతుంది వాళ్ళు చెప్పారు, మనం ఫాలో అయిపోతున్నాం. కానీ ఇది ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది అన్న విషయం మనం నేర్చుకోవాలనుకుంటే కనుక చూడమ్మా, ఇట్స్ ఫాలోస్ ఏ రూల్ అంటే ద సేమ్ థింగ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఇక్కడి నుంచే దీన్ని మనం డెరైవ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఈ రూల్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ 10 men కంప్లీట్ అ వర్క్ ఇన్ విల్ గో విత్ 5 days, దెన్ 20 men హౌ మెనీ డేస్ అని అడిగాడు అనుకోమ్మా, ఇది అప్లికేబుల్ అవుతుందా? విల్ గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 20 into 5/10. వాట్ విల్ గెట్? ఇందులో మనకి అంతేనా, 10 ఇందులో 2 times పోతుంది, 5 2s 10 days. అంటే 10 daysలో చేస్తారు అంటే ఇది రైట్ ఆర్ రాంగా? అంటే ఖచ్చితంగా 10 members వచ్చి 5 daysలో చేస్తే 20 members 10 daysలో చేయరు, ఇట్స్ రాంగ్. ఎందుకు అప్లికేబుల్? ఎందుకంటే 10 members 5 daysలో చేస్తున్నారంటే 10 members కన్నా ఎక్కువ 20 members ఉంటే దీని ఎన్ని డేస్లో చేస్తారంటే 2.5 daysలో చేసేస్తారు, అంతే కదా. 10 members 5 daysలో చేస్తున్నారు, దెన్ 20 members అంటే ఇందులో సగంలో చేయాలి, సో 2.5 daysలో చేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 days అని వచ్చింది. ఇక్కడ అప్లికేబుల్ కాలేదు. ఎందుకు అప్లికేబుల్ కాలేదు, ఇక్కడ ఎందుకు అప్లికేబుల్ అయింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేసరికి వచ్చేసరికి మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే వీ కెన్ యూజ్ బై యూజింగ్ ద రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కాన్సెప్ట్. ఎప్పుడన్నా కానీ వెన్ ఎవర్ ద 2 ratios, ఇక్కడ 2 ratios ఉన్నాయమ్మా, ఏంటది A:B అండ్ A విల్ గో విత్ C:D. ఇక్కడ A:B అండ్ C:D ఇలా 2 ratios ఉన్నాయి. ఎప్పుడన్నా కానీ ఈ 2 ratios ఈక్వల్ అన్నాడు అనుకో అమ్మ, whenever the 2 ratios are equal, ఇలా A:B is equals to C:D అన్నాడంటే మనం ఏం చెప్తామంటే దీస్ 2 ratios ఆర్ ఇన్ ప్రపోర్షన్, అంటే ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఏమనుకుంటాం, దీస్ 2 ratios ఆర్ ఇన్ ప్రపోర్షన్. మనకి ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటంటే చూడమ్మా, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్. దీన్ని ఎలా రాస్తాం? A:B ఈజ్ యాజ్ C:D అని చదువుతాం, ఎందుకంటే 2 ratios ఆర్ ఇన్ ప్రపోర్షన్ అన్నాం కాబట్టి. సో ఇందులో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటాం. అదర్వైజ్ దిస్ ఈజ్ కాల్డ్ ద రేషియోస్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షన్. ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ రెండు చివరు ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్స్ట్రీమ్స్ అందాం, అండ్ ఈ రెండు మధ్యలో ఉన్నాయి, విల్ కాల్ ఇట్ యాజ్ ద మీన్స్, రైట్. మనకి ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దట్ మీన్స్ A into D ఈజ్ ఈక్వల్స్ టు B into C. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి ఇది ఎలా అప్లికేబుల్ అవుతుందంటే ఎప్పుడైనా కూడా మనం ఇందాక ఏం చేసాం, ద కాస్ట్ ఆఫ్ 5 pence ఈజ్ ఈక్వల్స్ టు 40 rupees. ద కాస్ట్ ఆఫ్ 8 pence ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? మనం రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రేషియో సంబంధించిన ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈ రెండు కూడా ఒకదానికి రిలేటెడ్గా ఉండాలి. ఇందాక మనం గర్ల్స్ బాయ్స్ అని తీసుకున్నాం, దాట్ బాయ్స్ అండ్ గర్ల్స్ బిలాంగ్స్ టు అ స్టూడెంట్స్. ఆ రెండు కూడా ఒకదానికి సంబంధించి ఉంటేనే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద రేషియో, కంపేర్ చేయగలం.
అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్కి సంబంధించింది. ఇక్కడ చూడమ్మా 5 pens అండ్ 8 pens ఈ రెండు కూడా పెన్స్కి సంబంధించింది కాబట్టి వీ కెన్ ఫైండ్ ద రేషియో 5:8 ఇలా రేషియో తీసుకుంటాం. ఎందుకన్నా రెండు కూడా క్వాంటిటీ ఆఫ్ పెన్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ ఈ రెండు కూడా కాస్ట్ ఆఫ్ ద పెన్స్, ఇది రూపీస్కి సంబంధించింది కాబట్టి కాస్ట్ ఆఫ్ ద పెన్స్ సంబంధించింది. చూడండి మధ్యలో వీడు ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు, అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేశాడు. ఈక్వల్ చేస్తే మనం ఏం చేస్తాం, దీస్ టూ రేషియోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్తాం. ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటి, 5:8 ఈజ్ యాజ్ 40:x. దీన్ని చేసే ముందు మనకి ఏం తెలియాలంటే క్వశ్చన్లో చాలా క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ దాట్, వెదర్ ద రేషియోస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ చూడమ్మా, ద కాస్ట్ ఆఫ్ 5 pens ఈక్వల్స్ టు 40 రూపీస్ అనుకుంటే కనుక ద కాస్ట్ ఆఫ్ 8 pens అంటే దీనికన్నా ఎక్కువైంది, కాస్ట్ 40 కన్నా ఎక్కువే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమవుతుంది, క్వాంటిటీ పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది. అంటే 5 pens కాస్ట్ 40 వస్తే కనుక 8 pens కాస్ట్ 40 కన్నా ఎక్కువే వస్తుంది. అంటే బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇఫ్ ద కాస్ట్ ఈజ్ ఇంక్రీజెస్, ద క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజెస్, దెన్ ద కాస్ట్ ఈజ్ ఇంక్రీజెస్. లేదంటే కాస్ట్ పెరిగింది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అలాగే 2 pens కాస్ట్ ఇది ఇక్కడ 64 వచ్చింది, 2 pens కాస్ట్ ఎంత వచ్చింది, 8 to 8 16 రూపీస్ వచ్చిందమ్మా. ఇక్కడ చూడండి క్వాంటిటీ తగ్గింది అంటే కాస్ట్ కూడా తగ్గింది. ఇదివరకు 40 ఉండాలి, ఇప్పుడు 16 అయింది. క్వాంటిటీ 5 pens 40 రూపీస్ అంటే 2 pens 16 రూపీస్. ఇఫ్ ద క్వాంటిటీ ఈజ్ డిక్రీజెస్ దెన్ ద కాస్ట్ ఈజ్ డిక్రీజెస్. అంటే మనకి రిలేషన్ ఎలా ఉంది, ద టూ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అక్కడ మనకి క్వశ్చన్లో ఏం తెలియాలంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనలా లేదంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనలా అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డైరెక్ట్గా మనం ఏం చేసుకుంటాం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, దట్ మీన్స్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 8 into 40, దాన్ x ఈక్వల్స్ టు ఇందులో 8 times పోతుంది, యూ విల్ గెట్ 64. ఇక్కడ x వాల్యూ ఎంత వస్తుంది, 64. ఇలా అప్లికేబుల్ అవుతుంది. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే కనుక మన క్వశ్చన్లో క్లారిటీ ఉండాలి. ఏంటది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా. ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ యాజ్ యూజువల్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని వేసుకుంటాం, చేసేస్తాం. వైల్ మనం ఇందాక వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంకో ప్రాబ్లం చేసాం, మెన్ అండ్ డేస్. ఏం చేసాం అక్కడ 10 men 5 daysలో చేస్తే 20 men ఎన్ని డేస్లో చేస్తారని అడిగాం. దాని మామూలుగా ఇక్కడ డైరెక్ట్గా ఇలా అప్లై చేసేస్తే ఏమొస్తుంది మనకి, 10:20 is equals to 5:x, product of extremes, then you will get 10x equals to 20 into 5, then x equals to 10 వచ్చింది. x value 10 వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే 10 members 5 daysలో చేస్తే 20 members 2.5 daysలో చేసేస్తారు, 10 days రాదమ్మా. అంటే ఇక్కడ మార్నింగ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్కింగ్ డేస్. అంటే ఏమవుతుంది, మెన్ పెరిగితే డేస్ తగ్గాలి. ఇజ్ ఇట్ క్లియర్? లేదు, మెన్ తగ్గారు, డేస్ పెరగాలి. ఇక్కడ మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వర్కింగ్ డేస్. సో ఇక్కడ మనం రేషియో తీసుకుంటే ఏం తీసుకుంటాం, 10:20 ఇది మెన్స్కి తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకోవాలి, 5:x ఇది డేస్కి తీసుకున్నాం, అవునా. బట్ ద రిలేషన్ ఏముంది మనకి, మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. సో ఈ డేస్కి ఇన్వర్స్ రేషియో మనం తీసుకోవాలి. వాట్ విల్ గెట్, 10:20 ఈజ్ యాజ్ 5:xకి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, x:5. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇది ఏం చేసాం, 5:8 ఈజ్ ఈక్వల్స్ టు 40:x అంటే 40:x డైరెక్ట్గా తీసేసుకున్నాం. ఎందుకు అంటే క్వశ్చన్లో మనకు క్లారిటీ ఉంది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే కాస్ట్ పెరిగితే పెన్ క్వాంటిటీ పెరుగుతుంది, కాస్ట్ తగ్గితే క్వాంటిటీ తగ్గుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దట్ ఈస్ వై వీ కన్సిడర్ డైరెక్ట్లీ. అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి, మెన్ పెరిగేసరికి డేస్ తగ్గుతుంది, డేస్ పెరిగిపోతే మెన్ తగ్గుతారు, దాట్ మీన్స్ ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో డేస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి దీనికి ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. ఇన్వర్స్ రేషియో 5:xకి ఇన్వర్స్ రేషియో ఉంది, x:5. నౌ యూ హ్యావ్ టు గో విత్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే 10 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 20 into x, 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 2.5 times పోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5. x ఎంత అనమాట, 2.5 daysలో దిల్ కంప్లీట్ ద వర్క్. అంతే కదా. 10 members 5 daysలో చేస్తే 20 members ఎన్ని డేస్లో చేస్తారంటే 2.5 daysలో చేసేస్తారు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ ప్రపోర్షనల్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, రేషియోస్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ దేని మీద అప్లికేబుల్ అవుతుంది అనుకుంటే కనుక రేషియోస్ అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ మీద అప్లికేబుల్ అవుతుంది. సో ఇందులో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ప్రాబ్లమ్స్.
వాడు ఏం చేస్తాడంటే ఒక వాల్యూ ఇస్తాడమ్మా. ఆ వాల్యూ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ దిస్ విల్ గో విత్ 750 rupees if you want to serve for A is to B is to C in the ratio of ఇందుకే 25 తీసుకుందామా. 25 అంటే విల్ గో విత్ ఇది 10 is to 8 is to 18 అంటే 7 తీసుకుందాం. 7 ఇక్కడ ఏముంది మన దగ్గర ఒక ఆయన దగ్గర 750 రూపీస్ ఉందమ్మా. ఈ 750 రూపీస్ ఏబిసికి పంచాలి, రైట్? ఏ రేషియోలో పెంచాలంటే 10 is to 8 is to 7 రేషియోలో పెంచాలి. దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి, సి షేర్ ఎంత అని అడుగుతాడు. లేదంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి, బి షేర్ ఎంత అని అడుగుతాడమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో విత్ ద స్ప్లిట్టింగ్ పార్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి, ఇక్కడ ఏకి టోటల్ అమౌంట్ని ఎన్ని పార్ట్స్ చేయాలి అంటే ఇక్కడ ఏకి 10 పార్ట్స్ వచ్చినాయి, వీడికి 8 పార్ట్స్ వచ్చినాయి, వీడికి 7 పార్ట్స్ వచ్చినాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 8 + 10 18, 18 + 5 అంటే 25 పార్ట్స్ చేయాలి, అవునా? అంటే ఇఫ్ 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 750. దెన్ 1 పార్ట్ ఈక్వల్స్ టు హౌ మచ్? అప్పుడు ఏం చేస్తాం? 750 డివైడెడ్ బై 25, దెన్ యూ విల్ గెట్ 30. ఒక పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 30 రూపీస్ వస్తుంది. ఇక్కడ మనకు టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చిన రేషియో వాల్యూస్ని యాడ్ చేస్తాం. హియర్ ఇట్ ఈస్ 10, 8 అండ్ 7. ఇవన్నిటిని యాడ్ చేస్తే 25 అంటే టోటల్ 25 పార్ట్స్ వచ్చినాయమ్మ. వాడేం చేశాడు? ఈ 750ని ఈ టోటల్ 25 పార్ట్స్కి డివైడ్ చేశాడు. సో టోటల్ 25 పార్ట్స్కి వాడు 750 ఇచ్చుంటే కనుక 1 పార్ట్కి మేబీ ఎంత ఇవ్వచ్చు అంటే 30 రూపీస్ ఇవ్వచ్చు. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 30, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 రూపీస్. డన్. ఇప్పుడు మనకేం కావాలి? ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 పార్ట్స్ ఉన్నాయి, అవునా? ఒక పార్ట్ 30 రూపీస్ అంటే 10 పార్ట్స్ ఎంత వస్తుంది? 10 × 30, దెన్ యూ విల్ గెట్ 300. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ. అండ్ బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ వాల్యూ మనకేం తెలుసు? 30 అని తెలుసు కాబట్టి 8 పార్ట్స్, 3 8s ఎంత? 24 అంటే 240. అండ్ 1 పార్ట్ ఈక్వల్స్ టు 30, దెన్ 7 పార్ట్ ఈక్వల్స్ టు 7 3s ఎంత? 21 కాబట్టి 210. గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. 300 + 200 500, 500 + 200 700, 740 750. దిస్ ఇస్ ద వాల్యూ. ఇప్పుడు వాడేమడిగాడు? బి షేర్ ఎంత అన్నాడు. ద షేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 240 అండ్ ద షేర్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 210. షేర్ ఆఫ్ ఏ ఎంత అంటే 300. గాట్ ఇట్? డన్. ఇలా ఉంటుంది. అండ్ అనదర్ వే, ఇంకా మామూలుగా ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద షేర్ ఆఫ్ బి, బి షేర్ కావాలంటే బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 8 అపాన్ టోటల్ పార్ట్స్ ఎంత? 10 + 8 + 7, దెన్ యూ విల్ గెట్ 25 ఇంటూ ద గివెన్ వాల్యూ 750, అవునా? ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 30 టైమ్స్ పోతుంది. 3 8s ఎంత? 24, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 240. అంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే మనకి టోటల్ పార్ట్స్ ఎంత అంటే 25 పార్ట్స్ అని తెలుసు. 25 పార్ట్స్ వాల్యూ 750 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది అంటే 750 అపాన్ 25, దెన్ యూ విల్ గెట్ 30. 1 పార్ట్ 30 అయితే బీకి 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 × 8, దెన్ యూ విల్ గెట్ 240. ఇక్కడ మనకి సి షేర్ కావాలి. సి షేర్ కావాలంటే సికి 7 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 25 పార్ట్స్ ఇంటూ ద గివెన్ వాల్యూ 750. ఇందులో 30 టైమ్స్ పోతుంది. 7 3s 21, దెన్ యూ విల్ గెట్ 210. ఎలా చేసినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. గాట్ ఇట్? అండ్ ద నెక్స్ట్ వాడేమంటాడంటే ద రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ done. Here what ఇలా ఇస్తాడమ్మా? The salaries of 2 guys A and B in the ratio of 3:400. అంటే వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ శాలరీస్ని కంపేర్ చేస్తున్నాడమ్మా. గాట్ ఇట్? వాళ్ళ శాలరీస్ ఏ రేషియోలు ఉన్నాయి? 3:4 రేషియోలు ఉన్నాయి. ఒకవేళ ద టోటల్ శాలరీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు విల్ గో విత్ 2400 అంటే టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? బి వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2400 అయ్యి ఉంటాయి కనుక వాట్ ఈజ్ ద శాలరీ ఆఫ్ ఏ? ఏ శాలరీ ఎంత? ఆర్ సమ్ ఆఫ్ దేర్ శాలరీ, సమ్ ఆఫ్ దేర్ శాలరీస్ అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? ఇలా కూడా అడగచ్చు. అంటే మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ రేషియో ఇచ్చాడు. ఒకవేళ ఏ ఈస్ టు బి రేషియో ఎంత ఇచ్చాడు? 3:4. నౌ
ఏ శాలరీ ఎంత ఉంటుంది 3x ఉంటుంది, బి శాలరీ ఎంత ఉంటుంది 4x ఉంటుంది రైట్. ఎందుకంటే ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి ఏ శాలరీ ఎంత ఉంటుంది 3x. ఈ ఎక్స్ మీద వీళ్ళ శాలరీ ఎంత అనేది డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్. సో ఇక్కడ ఏ బికి రేషియో కంపారిజన్ ఎంత ఏంటంటే ఒక వాల్యూడికి 4 రూపీస్ వస్తే వీడికి 3 రూపీస్ రావాలి, వీడికి 8 రూపీస్ వస్తే వీడికి 6 రూపీస్ రావాలి, అవునా. సో వీ కన్సిడర్ వీడి శాలరీ ఎంత అంటే 4x అనుకుంటాం, వీడి శాలరీ ఎంత అంటే 3x అనుకుంటాం. మనకి ఏం చేశాడు, వాడు 4x వాల్యూ ఇచ్చాడు. 4x ఈజ్ ఈక్వల్స్ ఎంత, బి శాలరీ ఎంత అన్నాడు 2400 అన్నాడు, అవునా. దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది 2400/4. ఇది ఇందులో నేనేసిపోతుంది 6 టైమ్స్ పోతుంది. దెన్ విల్ గెట్ 600. అంటే ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 600 వచ్చిందమ్మ. గాట్ ఇట్. ఎక్స్ ఈక్వల్స్ టు 600 వచ్చింది. మనకి ఏ శాలరీ ఎంత అని తెలుసు, 3x అని తెలుసు. సో ఏమవుతుంది 3 × 600 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 6 are 1800. దిస్ ఈజ్ ద శాలరీ ఆఫ్ ఏ. సో వీడిది 1800 వచ్చింది, వీడిది ఎంత వచ్చింది 2400 వచ్చింది, అవునా. అండ్ చలో, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మనకి కావాలి అంటే ఆ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే అగైన్ మనకి అదేం రావాలి 3:4 రావాలి. సో రేషియో తీసుకుంటే ఏం చేస్తానంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇంకా ఇందులో ఏమన్నా కామన్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం. ఈ రెండింటిలో కామన్ మల్టిపుల్ 6 ఉంది. 6 3s are 6 4s are. సో ద రేషియో బికమ్స్ 3:4. మళ్ళీ ఒరిజినల్ రేషియో 3:4 వచ్చేస్తుంది, రైట్. సో సమ్ ఆఫ్ ద శాలరీస్ అంటే ఏంటని తీసుకుంటాం 2400 ప్లస్ 1800. దెన్ యుల్ గెట్ 20 30 42,000. I mean 4200, 4200. A plus B is equals to 4200 is the value. Ratio ఎలా ఇస్తాడు, అండ్ the ratio of ages of 2 person అంటాడు. The ratio of ages of 2 persons. In the ratio of ages of 2 person is 2:3 అంటాడమ్మా. The ratio of ages of 2 persons is 2:3. And their sum of ages is equals to ఎంత అంటే the sum of their ages is, we'll go with 5 కాబట్టి we'll go with 100 అనుకుందామా. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏంటన్నాడు, మనకి ఇక్కడ 2 క్యాండిడేట్స్ ఉన్నాడు ఏ అండ్ బి. వీళ్ళ ఏజెస్ రేషియో ఎంత ఉందంటే 2:3 రేషియోలో ఉంది. అండ్ వీళ్ళిద్దరు ఒరిజినల్ ఏజ్ యాడ్ చేస్తే ఏ ఏజ్ ప్లస్ బి ఏజ్ యాడ్ చేస్తే ఎంత అన్నాడంటే 100 years అన్నాడు. అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బి ఏజ్ ఎంత. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 2:3 అని ఇచ్చాడు. డన్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, రేషియో 2:3 ఇచ్చాడు అంటే వాడి ఏజ్ ఎంత అవుతుంది 2x అండ్ 3x అవుతుంది. దిస్ ఈజ్ దర్ ఏజెస్, అవునా. వాడేమంటే ఏ ఏజ్ ఎంత అంటే 2x, బి ఏజ్ ఎంత అంటే 3x. కానీ వాడేమన్నాడు సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ అన్నాడు. అంటే రెండింటిని యాడ్ చేస్తే 100 years. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 100 years అన్నాడు. కాబట్టి ఈ 2xని 3xని యాడ్ చేస్తే ఏమవుతుంది 100 years అవుతుంది. నవ్ వీ హ్యావ్ 5x ఈక్వల్స్ టు 100 అండ్ x ఈక్వల్స్ టు 20. x వాల్యూ వచ్చింది. ఇప్పుడు మన ఎవరు ఏజ్ అడిగాడు, బి ఏజ్ అడిగాడు. బి ఎంత మనం ఏమనుకున్నాం 3x అనుకోండి. ద ఏజ్ ఆఫ్ బి ఈజ్ 3x అంటే 3 × 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు వీడిది 60 years. ఏ ఏజ్ అడిగాడు అనుకో 2 × 20 దెన్ యూ విల్ గెట్ 40 years. ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ టోటల్ ఏజ్కి ఈక్వల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 years. రేషియోస్ ఇచ్చాడు అంటే కంపారిజన్ ఇచ్చినాడు, ఎలా అన్న అడగచ్చు. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మోడల్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంక ఇందులో కాంప్లికేటెడ్ రేషియోలో ప్రాబ్లం ఏంటంటే ఇలా అడగొచ్చమ్మా 3:4:5. యా చూడండి, ఇక్కడ ఒక బిగ్గర్ డైమండ్ ఉంది. ఇక్కడ ఆ డైమండ్ ఏమన్నాడంటే ఆ డైమండ్ పైనుంచి కింద పడి 3 pieces అయిందమ్మా. 1 2 3 రైట్. ద వెయిట్ ఆఫ్ ద డైమండ్ ఏ రేషియోలో ఉందంటే 3:4:5. దిస్ ఈజ్ వెయిట్. వెయిట్ ఏ రేషియోలో ఉంది 3:4:5 రైట్. 3:4:5 రేషియోలో ఉంది, దాని వెయిట్ ఇచ్చాడు. అండ్ వాడేమంటాడంటే స్టేట్మెంట్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ ప్రపోర్షనేట్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని వాల్యూ ఎలా చెప్తాడంటే ది వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ ఎలా ఇచ్చారంటే ఈజ్ ప్రపోర్షనేట్ టు స్క్వేర్
square of its weight. ఇది వాల్యూ. ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. అంటే దాని వెయిట్కి స్క్వేర్స్ తీసుకుంటే దాని వాల్యూకి ఈక్వల్ అన్నాడు. రైట్. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ 72,000. అంటే ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఇచ్చాడు 72,000 ఇచ్చాడు. నౌ వాడేమంటాడంటే ఫైండ్ ద లాస్ డ్యూ టు ద బ్రేకేజ్. Find the loss due to the breakage. Now I'll explain the question. ఇప్పుడు ఏమన్నాడంటే ఒక డైమండ్ ఉంది, డైమండ్ కింద పడిన తర్వాత 3 పీసెస్ అయింది. ఆ పీసెస్ వెయిట్ ఏ రేషియోలో ఉంది, 3:4:5 రేషియోలో ఉంది. అండ్ ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఎలా పెట్టాడంటే ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ ప్రపోర్షనేట్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. అంటే ఆ వెయిట్కి స్క్వేర్ తీసుకుంటే దాని ఒరిజినల్ వాల్యూ అట. గాట్ ఇట్. ఇప్పుడు మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ 72,000. దీని కాస్ట్ వాడు పగలక ముందు కొన్నది ఎంత కొన్నాడంటే 72,000 కొన్నాడమ్మ. గాట్ ఇట్. ఇప్పుడు ఏమైంది, కింద పడి ముక్కలైంది. ముక్కలైనప్పుడు డైమండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డెఫినెట్గా డైమండ్ పెద్దగా ఉంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, చిన్నదైతే వాల్యూ తగ్గుతుంది. సో ఈ పగలడం వల్ల ఎంతో కొంత వాల్యూ తగ్గుంటుంది. వాడేమంటాడంటే ఈ పగలడం వల్ల ఎంత తగ్గింది అని అడిగాడమ్మ. వాట్ ఇస్ ద ఫైండ్ ద లాస్ డ్యూ టు ద బ్రేకేజ్. రైట్. పగలడం వల్ల వాడికి ఎంత లాస్ వచ్చిందని అడిగాడు. క్వశ్చన్ క్లియర్గా ఉందా? సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, 3:4:5 దట్ ఈస్ ద వెయిట్స్ రేషియో ఇచ్చాడమ్మ. వెయిట్స్ రేషియో ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ క్లియర్ ఏంటంటే ఇక్కడ ఇది 3:4:5 రేషియోలో దీని వెయిట్ ఉంది అంటే ఒరిజినల్ డైమండ్ వెయిట్ ఎంత ఉంటుంది, ఒరిజినల్ డైమండ్ వెయిట్ ఎంత ఉంటుంది అలా ఫైండ్ అవుట్ చేయగలమా? ఇఫ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ 3:4:5 దాన్ ద వెయిట్ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్ అని డెఫినెట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తిరుపతి లడ్డు ఉంది. ఏం చేద్దామంటే లడ్డు కింద పడిన తర్వాత 3 ముక్కలైంది. ఎలా అయింది, ఇది 3 కేజీల ముక్క, ఇది 4 కేజీలు, ఇది 5 కేజీలు. అవునా? 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు అయితే ఒరిజినల్గా లడ్డు ఎంత వెయిట్ ఉంటుందంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే ఒరిజినల్ లడ్డు ఎంత వస్తుంది, 12 కేజీస్. గాట్ ఇట్. అంటే మీనింగ్ ఏంటి, 12 కేజీస్ లడ్డు కింద పడి చిన్న ముక్క 3 కేజీలు ఉంది, ఇంకోటి 4 కేజీలు ఉంది, ఇంకోటి 5 కేజీలు ఉంది. రైట్. ఎందుకంటే వెయిట్ అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనమే అనుకుందాం ఈ చిన్న వెయిట్ వచ్చి 3x, ఇది 4x, ఇది 5x అనుకుంటే కనుక ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్ ఎంత ఉంటుందంటే 5x + 4x 9x, 9x + 3x 12x. అంటే ఈ పెద్ద డైమండ్ ఎంత ఉందన్నమాట, 12x ఉంది. దాని వెయిట్ ఎంత, 12x ఇస్ ద ఒరిజినల్ వెయిట్ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్. వెయిట్ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్ పగలకు ముందు ఎంత ఉంటుందంటే 12x ఉంటుంది. పగిలిన తర్వాత 3 ముక్కలైంది, ఒకటి 3x, 4x, 5x. ఈ మూడింటిని కలిపామనుకో దీని వెయిట్కి ఈక్వల్ అవ్వాలి జనరల్గా. గాట్ ఇట్. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? నౌ వాడేమన్నాడంటే ద కాస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ ఎలా మెన్షన్ చేశాడు, ద కాస్ట్ ఎంత ఇక్కడ 72,000 ఒరిజినల్ పగలకు ముందు కాస్ట్ అన్నాడు. సో హియర్ ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. దాని వెయిట్కి స్క్వేర్ తీసుకుంటే వాల్యూకి ఈక్వల్ అన్నాడు. ఇక్కడ వెయిట్ ఎంత వచ్చింది మనకి 12x వచ్చింది కాబట్టి దీనికి స్క్వేర్ తీసుకున్నాం అనుకో దాని వాల్యూకి ఈక్వల్. రైట్. డన్. సో 72,000 ఈజ్ ఈక్వల్స్ టు 12x² అంటే 144x². అంతేనా? ఎస్. అండ్ 72 1s 72 2s అంతేనా? ఇక్కడ 1000 ఉంది, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 500 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు x². x² వాల్యూ ఎంత ఉంది, x² ఈజ్ ఈక్వల్స్ టు 500. ఇది వచ్చిందమ్మా. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి x² వాల్యూ ఎంత వచ్చింది, 500 వచ్చింది. డన్. వాడి దగ్గర ఉన్న ముక్కలు ఏంటి, ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు దీని కాస్ట్ కనుక్కోవాలి మనం, అవునా? రైట్. ఇక్కడ 3x ఉంది, ఇది వెయిట్. ఇప్పుడు దీన్ని ఖరీదు కట్టించాలంటే ఏం చేయాలి, ఈ వెయిట్కి స్క్వేర్ తీసుకోవాలి అంతేనా? ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఇప్పుడు దీని వాల్యూ కావాలి అంటే ఏం చేయాలంటే దీని వెయిట్కి స్క్వేర్ తీసుకోవాలి. సో ఇక్కడ 3x ఉంది కాబట్టి దానికి స్క్వేర్ తీసుకున్నాం అనుకో, వాట్ హ్యాపెండ్ 3x హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9x². అవునా? సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 9x² ఉంది. అండ్ వీ నో ద వాల్యూ ఆఫ్ x² అండ్ ఎంత 500. సో ఇఫ్ యూ కీప్ ద వాల్యూ 500 ఈజ్ ఈక్వల్స్ x² అంటే 9 × 500 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4500. అంటే ఈ చిన్న ముక్క కాస్ట్ ఎంత ఉందంటే 4500 ఉంది.
గాట్ ఇట్. ఇదెంత 4x అంటే 4x హోల్ స్క్వేర్ అన్నాం అనుకో 16x². ఎందుకంటే 4 స్క్వేర్ అంటే 16, x² మీన్స్ x². 16x² అండ్ వీ ఆల్రెడీ నో ద వాల్యూ ఆఫ్ x² ఈక్వల్స్ టు 500 కాబట్టి 16 into 500 వాట్ విల్ గెట్ 8000 అంటే ఈ ముక్క ఎంత అనమాట 8000. గాట్ ఇట్. అండ్ వాట్ అబౌట్ దిస్ ఇదెంత 5x. ఇది దీని వెయిట్, దీని వాల్యూ కావాలంటే దాని వెయిట్కి ఏం చేయాలి స్క్వేర్ తీసుకోవాలి. 5x హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి 25x². అవునా? సో 25x² అంటే ఆల్రెడీ వీ నో ద వాల్యూ ఆఫ్ x² ఈక్వల్స్ టు 500. సో 25 into 500 ఎంత 12500. సో ఒరిజినల్గా వాడు కొన్నప్పుడు 72,000 పెట్టి కొన్నాడు. ఇప్పుడు ఆడి దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ ముక్క అమ్మితే మనకి 4500 వచ్చింది. అండ్ దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 8000 వచ్చింది. అండ్ దాని వాల్యూ ఎంత వచ్చింది 12500 వచ్చింది. మూడింటిని కలుపుకోనుకో 0 0 5 విల్ గెట్ 10 అండ్ 10 15 5 అండ్ 1 అంతేనా? ఇది కరెక్టేనా? 25 యా 25,000 ఉంది. అంటే వాడు కొనడం వచ్చి పెద్ద డైమండ్ 72,000 పెట్టి కొన్నాడు. వాడి దగ్గర ఉన్న డైమండ్ వాల్యూ కట్టించితే ఎంత వచ్చింది మనకి 25,000 వచ్చింది. సో లాస్ అంటే వాడు 72K కొన్నాడు, వాడి దగ్గర ఇప్పుడు కట్టిస్తే 25K వచ్చింది. సో ద లాస్ అంటే వాడు పెట్టిన దాని నుంచి వాడి దగ్గర ఉన్నదాన్ని ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద లాస్. ఎంత వస్తుంది మనకి 25 అంటే 75 అనుకుంటే 50 అవుతుంది. దాన్ని విల్ గెట్ 47K అంతేనా? 47K ఈజ్ ద లాస్ డ్యూ టు ద బ్రేకేజ్ 40 20 60 అండ్ 72. సో వాడికి ఆ డైమండ్ పగిలి ఇరిగిపోవడం వల్ల లాస్ ఎంతంటే 47,000 వచ్చి వాడికి లాస్ అమ్మ. రైట్. ఇది చాలా కాంప్లికేటెడ్. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. క్వశ్చన్లో క్లారిటీ రాకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయలేం. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఈజీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం టఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మ. ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే మనకి దీని మీనింగ్ తెలియాలి. ద వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అన్నదాని వాల్యూ తెలియాలి. అంటే ఏంటి, ఆ ఒరిజినల్ డైమండ్ తీసుకుంటే దాని వాల్యూ ఎలా కనుక్కుంటామంటే దాని వెయిట్కి స్క్వేర్ తీసుకుంటే వాల్యూకి ఈక్వల్ అన్నాడు. డన్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడంటే వాడు 72,000 పెట్టి ఒరిజినల్ డైమండ్ కొన్నాడు. అది కింద పడి దాని వెయిట్స్ రేషియో ఇచ్చాడు 3 4 5 3:4:5 రేషియోలో దాని వెయిట్స్ ఉన్నాయట. అయితే ఒరిజినల్ డైమండ్ వెయిట్ ఎంత ఉంటుంది, ఇది 3x 4x 5x అనుకుంటే కనుక ఇది ఒరిజినల్ డైమండ్ 12x ఉంటుంది. అండ్ ద వాల్యూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 72,000 ఈజ్ ఈక్వల్స్ టు ఆ వెయిట్కి స్క్వేర్ తీసుకోవాలి కాబట్టి 12x హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 144x². దెన్ దీన్ని సింప్లిఫై చేస్తే x² వాల్యూ 500 వచ్చింది. డన్. నౌ దీని వాల్యూ ఎలా కనుక్కుంటాం, దీని వెయిట్కి స్క్వేర్ తీసుకోవాలి. 3x హోల్ స్క్వేర్ అంటే 9x². that is the cost actually. So 9 into x² value 500 కాబట్టి 9 into 500 you will get 4500. ఇది 16 into 500 అంటే 8000 and 25 into 500 అంటే 12500. వాడి దగ్గర ఉన్న డైమండ్స్ కాస్ట్లు ఇవ్వమ్మ. రైట్. సో మొత్తం అన్నీ కలిపితే ఎంత వచ్చిందంటే 25,000 కాస్టే ఉంది. మూడు కలిపినా కానీ 25,000 కాస్టే చేస్తుంది. కానీ వాడు ఎంత కొన్నాడు 72,000 కొన్నాడు. ఇప్పుడు దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 25,000 వాల్యూ వచ్చింది. సో దాట్ లాస్ ఎంత అంటే 72,000 minus 25,000 దెన్ యుల్ గెట్ 47,000 ఈజ్ ద లాస్ డ్యూ టు ద బ్రేకేజ్. ఇరిగిపోవడం వల్ల వాడికి లాస్ ఎంత అనమాట 47,000 ఈజ్ ద లాస్. క్లియరా? అండ్ మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో యూ హ్యావ్ టు గో విత్ దిస్. మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మీన్ ప్రపోర్షన్స్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఉంటాయమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే 2 3 అండ్ విల్ గో విత్ 6. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడమ్మా, ఏమిచ్చాడు 2, 3, 6 ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. ఏమన్నాడు 3 వాల్యూస్ ఇచ్చాడు ABC ఆర్ 2 3 6 ఈ మూడు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. అయితే ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటి అని అడుగుతాడమ్మ. అప్పుడు మనం వెనెవర్ యూ వాంట్ ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే వాడు ఇచ్చింది 2:3:6 ఫోర్త్ ప్రపోర్షన్ని x అనుకుందాం. x అనుకుని ఆల్రెడీ మనకేం తెలుసు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అది. సో 2 into x ఈజ్ ఈక్వల్స్ టు 3 into 6 అండ్ x ఈక్వల్స్ టు 9. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అనమాట 9 అవుతుంది.
డైరెక్ట్గా మనం ఏం తీసుకుంటాం, గో విత్ ప్రపోర్షన్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఫోర్త్ ప్రపోర్షన్ ఎక్స్ అనుకుని ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఏమవుతుంది 2:3 ఈజ్ యాజ్ 6:x, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 2 × x ఈజ్ ఈక్వల్స్ టు 3 × 6. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 9 వచ్చింది. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అని తీసుకుంటాం. గాట్ ఇట్. అలా కాకుండా వాడేమంటాడంటే హియర్ 2, 3 ఆర్ ఇన్ ప్రపోర్షన్స్. ఇందాక మనకి 3 ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇచ్చాడు 2, 3 ఆర్ ఇన్ ప్రపోర్షన్. దెన్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అంటాడు. అదర్వైజ్ టేక్ 2, 4. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్. ఇందాక మనకు ఫోర్త్ ప్రపోర్షన్ అడిగాడు అండ్ ఇప్పుడేం అడిగాడు థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. మనం ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అని తీసుకుంటే 2:4. ఇక్కడ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్నే థర్డ్ టర్మ్ కింద తీసుకుని ఫోర్త్ టర్మ్ నెక్స్ట్ అనుకుంటాం. రైట్. ఇప్పుడు ఏం చేయాలి, గో విత్ ద సేమ్ థింగ్, ప్రొడక్ట్ ఆఫ్ దిస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్. 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 × 4 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ పోతుంది కాబట్టి 8. సో విల్ గెట్ x ఈక్వల్స్ టు 8. సో వచ్చేది ఫోర్త్ ప్రపోర్షన్ కాదు, డైరెక్ట్గా థర్డ్ ప్రపోర్షనే వస్తుంది. ఇట్స్ నాట్ ఎ ఫోర్త్ ప్రపోర్షన్. ఇలా రెండు ఇచ్చి దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అని తీసుకుని సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దానినే థర్డ్ టర్మ్ కింద తీసుకుంటాము. ఫోర్త్ టర్మ్ ఎక్స్ అనుకుంటాం. గో విత్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఆ వచ్చేది థర్డ్ ప్రపోర్షన్ వస్తుంది. రైట్. అండ్ ఇంకోటి ఏమంటాడంటే 8, 6 ఆర్ ఇన్ ప్రపోర్షన్. 8, 6 are in proportion. Then find the mean proportion. ఏమంటాడు mean proportion. Otherwise we'll go with the value తీసుకుందాం 8, 6, 36 and ఏం తీసుకుందాం అంటే 50, 2. mean proportion ఏం తీసుకుందాం 50, 2. ఇలా 2 వాల్యూస్ ఇచ్చాడు. ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ అంటాడు. మీన్ ప్రపోర్షన్ దాన్ విల్ గో విత్ b² ఈక్వల్స్ టు AC. b² ఈక్వల్స్ టు A × C. వాడయ్యే 2 వాల్యూస్ ఇస్తాడు కదా, ఆ 2 వాల్యూస్ అనమాట. 50 × 2 ఈజ్ ఈక్వల్స్ టు b² విచ్ ఇస్ ద మీన్ వాల్యూ. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ 50 × 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. దిస్ ఈజ్ ద మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఇచ్చాడు అంటే A, C ఆర్ ద మీన్ ప్రపోర్షన్, దెన్ A, C ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్స్. ఈ రెండు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. అయితే మీన్ ప్రపోర్షన్ ఎంత అంటే B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC. వాడు 2 వాల్యూస్ ఇస్తాడు, ఆ 2 వాల్యూస్ అండర్ రూట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 × 16 ఇచ్చాడమ్మా, సారీ 4, 16. దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ అంటే ఏం తీసుకుంటాం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 16. Then what happened 4, 2, 4 2s are 8 ana 16 అంటే 64 which is equals to under root 64 which is equals to 8. సో 4, 16 వచ్చి ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షన్ ఎంత అవుతుంది 8 అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలిసిందేంటి ప్రపోర్షనాలిటీలో ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగాడు, ఖచ్చితంగా 3 వాల్యూస్ ఇస్తాడు. A, B, C ఆర్ ఇన్ ప్రపోర్షన్. దెన్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అంటే A ఈజ్ టు B ఈజ్ యాజ్ C ఈజ్ టు D X అనుకుంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ X విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్త్ ప్రపోర్షన్. అలా కాకుండా A అండ్ B ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అంటాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం A ఈజ్ టు B, మళ్ళీ సెకండ్ది ఏదైతే B టర్మ్ ఉందో దాన్నే థర్డ్ టర్మ్ కింద తీసుకుంటాం, ఫోర్త్ టర్మ్ X అనుకుంటాం. దాన్ యుల్ గెట్ B² ఈజ్ ఈక్వల్స్ టు చూడండి A, B ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే A ఈజ్ టు B ఈజ్ యాజ్ B ఈజ్ టు X. Otherwise A into X equals to B². Now you will get X equals to B² by A. ఇది థర్డ్ ప్రపోర్షన్ వస్తుంది. అండ్ మీన్ ప్రపోర్షన్ AC are in proportion, AC are in proportion, then find the mean proportion, then B is equals to square root of AC. This is called mean proportion and this is called third proportion and the మామూలుగా ఇస్తే fourth proportion. This is regarding ratios and proportions. కాన్సెప్ట్ ఇది. ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాము. రైట్. సో ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, డన్. టేక్ కేర్.